ప్రేక్షకులకి నమస్కారం అండి. మనం ఇప్పుడు ఒబెసిటీ, స్థౌల్య రోగం అంటే వెయిట్ గెయిన్ రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాం మనం. చాలా ఎక్కువ ఉందండి ఈ ప్రాబ్లమ్ ఇప్పుడు. ఆ మెడిసిన్స్‌కి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ జిమ్‌లు వాళ్ళు పెడుతున్నారు. అనేక రకాల మందులతోటి పెడుతున్నారు. అదేవిధంగా వారంలో మీరు 10 కేజీలు తగ్గిపోతారు. లేకపోతే 5 రోజుల్లో 5 కేజీలు తగ్గిపోతారు. ఇటువంటి పబ్లిసిటీస్ ఎన్నో వస్తున్నాయండి. అంటే అటువంటివి వస్తున్నాయంటే అందరికీ కూడా క్లయింట్లు ఉన్నారనే అర్థం. దాని అర్థం ఏంటంటే చాలామంది ఇవాళ ఎక్కువ పర్సెంటేజ్ ఒబెసిటీ తోటి ఇబ్బంది పడుతున్నారనేది మనం తెలుసుకోవాలండి. ఇక్కడ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఒక ఏజ్ దాటాక అంటే ఒక 50, 55 అయ్యాక ఆటోమేటిక్గా శరీరం అనేది గుల్లబారటానికి అవకాశం ఉందండి. ఎందుకంటే వర్క్ చేసేది తగ్గొచ్చు. 60 వచ్చేటోడికి రిటైర్ అయిపోయి ఇంట్లో కూర్చోవడం, ఖాళీగా టీవీ చూస్తా దొరికిందల్లా తినటం. ఇక్కడ ఒబెసిటీ పెరగడానికి కారణం ఒక విధంగా చెప్పాలంటే ఫోను, టీవీ ఈ 2. మనం ఏం చేస్తామంటే డైనింగ్ టేబుల్ మీద తినటం కానీ, కింద కూర్చుని అందరం కలిసి తినటం కానీ మానేసాం. కింద మీరు బసికేసుకుని కూర్చుని ఆహారం తిన్నారనుకోండి, ఒబెసిటీ అనేది పెద్దగా రాదు. చాలా తక్కువ మందికి వస్తుంది అప్పుడు. ఎంత విచిత్రమో చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డైనింగ్ టేబుల్ మీద ఇలా సాఫ్గా కూర్చుని పొట్ట బాగా సాఫ్గా పెట్టుకుని ఇక్కడ దాకా తింటున్నాం. మీరు ఎప్పుడైతే కింద కూర్చున్నారో మీ పొట్ట ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ అయినప్పుడు ఏంటంటే మీకు ఆ వాయువులు ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తాయి. ప్లస్ మీరు తిన్న ఆహారం కూడా తక్కువ తింటారు, కావాల్సింది తింటారు. ఎప్పుడైతే మీరు బసికేసుకుని కూర్చున్నారో అది ఆసనం, మంచి ఆసనం. వజ్రాసనం అనుకోండి దాన్ని, మీరు కూర్చున్న పోస్చర్ని బట్టి. పద్మాసనం అనుకోండి. బాసిం పట్టేసి కూర్చుని తింటాం అనేవాళ్ళు మనం. అదేంటంటే కింద బసికిలు పడి కూర్చోరా అన్నం తినరా అనేవాళ్ళు. ఆ కూర్చుని తినటం వల్ల అనేది కూడా మనం ఎక్కువ తినకుండా ఉంటామండి. అదేవిధంగా ఆ ఫోన్ చేతిలో పెట్టుకుని చూస్తాను, లేకపోతే ఆ టీవీ చూస్తానో పక్కన పెట్టుకుని ఇంకా అలా తింటానే ఉంటారు. అది ఎంత తిన్నారు అనేది పిల్లలకి అదే అలవాటైంది, పెద్దవాళ్ళకి అదే అలవాటు. ఏం తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది అసలు ఎవరికి అక్కల. అప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇక్కడ నిండినా కూడా తెలియకుండా ఇందులో మునిగిపోయి ఇంకా అలా తింటానే ఉన్నామండి. దానివల్ల కూడా ఒబెసిటీ అనేది చాలామందికి పెరిగిపోతాం. టీవీ చూస్తే పెరిగిపోతుందా, లేకపోతే ఫోన్ చూస్తే పెరిగిపోతుందా అని అడగచ్చు. ఎందుకు పెరిగిపోతుందంటే కారణం అది. మనం ఈ లోకంలో లేము కదండి, అందులో మునిగిపోయాం. మునిగిపోయి ఏం చేస్తున్నాం, పక్కన ఏదో ఒక ప్యాకెట్టో, ఒక స్వీట్ ప్యాకెట్టో, ఒక హాట్ ప్యాకెట్టో, ఇంకోటో పెట్టుకుని తింటానే ఉన్నాం. అలాగే విధంగా ఒళ్ళో కంచం పెట్టుకుని తింటం మొదలు పెడుతున్నాం. పిల్లలకి ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు, వీళ్ళు ఫోన్ ఆడికి ఇచ్చేస్తే పేచి పెట్టడం, ఏది పెట్టినా తినేస్తాడు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తల్లికి బిడ్డ మీద ప్రేమ కదా, పేగు బంధం అంటాం దాన్ని. అందుకనే ఆవిడేంటి నా కొడుకు ఎక్కువ తింటే మంచిదని ఆడికి ఫోన్ చూస్తూ ఉంటే ఆడు ఎంత తింటున్నాడో ఆడికి తెలియదు, ఈవిడ పెట్టేస్తా ఉంది, ఆడు తినేస్తాడు ఫుల్గా. దాంతో చిన్నతనం నుంచే ఒబెసిటీ వచ్చేస్తుందండి. దయచేసి అన్నం పెట్టేటప్పుడు తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ టీవీ చూస్తా భోజనం చేయొద్దు, ఫోన్ చూస్తా అసలు చేయొద్దు. ఈ 2 కారణాలు ఏంటంటేనండి, ఒబెసిటీ ఒకటే అని కాదు. మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మీరు తినే ఆహారాన్ని చూడాలి. ఒక ఎనిమి తినేవాళ్ళు ఉంటారు, అతనికి పలావ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అతను మజ్జిగ అన్నం తింటున్నాడా, కూర అన్నం తింటున్నాడో, పలావ్ అన్నం తింటున్నాడో తెలియకుండానే తింటున్నాడు టీవీ చూస్తా. అలా కాకుండా నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫుడ్ అక్కడ ఉంది, దాన్ని చూడగానే ఏమైంది, నీ కంటి ద్వారా నీ బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళింది. నీ బ్రెయిన్ నుంచి ఏమవుతుంది, నీ నాలుకకి, నీ రుచికి, అంటే నీ నోటికి, నీ పేగులకి, నీ శరీరానికి అన్నిటికి వెళ్ళింది. ఎప్పుడైతే దాన్ని చూసి నువ్వు బ్రెయిన్ తోటి అబ్బా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న కూర, ఇష్టమైన కూర అని దాని వంక చూసావో, ఆల్రెడీ దాని యొక్క సిగ్నల్స్ నీ బ్రెయిన్కి వెళ్ళిపోయినాయి. అక్కడి నుంచి నీ నోటికి వచ్చేసినాయి. నీ నోట్లో లాలాజలం ఊరటం మొదలు పెడుతుంది, సెలైవా. అది ఎన్ని అద్భుతాలు చేస్తుందో డాక్టర్లు చెప్తారు ఆ సెలైవా అనేది. పూర్వం దెబ్బ తగిలితే నాకే పోతుంది అనేవారు, నోట్లో పెట్టుకుని పీల్చారు అనేవారు. అక్కడ పీల్చడం వల్ల ఏమవుతుందంటే ఈ సెలైవా అనేది అంటుకోవడం వల్ల ఆ పుండు తగ్గిపోతుందండి. అంత అద్భుతమైన యాంటీబయాటిక్ మీ నోట్లోనే ఉంది. అది ఊరకుండానే మీరు తినేస్తున్నారు, ఎందుకంటే దాని ఒక చూడలేదు కదా, ఏం తింటున్నారో కూడా మీకు తెలియదు. పెరుగన్నం తింటున్నాడో లేదో తెలియదు ఆ పిల్లోడికి, కూర తింటున్నాడో తెలియదు, పప్పు తింటున్నాడో తెలియదు. ఈ అమ్మ పెడుతుంది, వాడు తింటానే ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందండి, దానివల్ల ఒబెసిటీ పెరిగిపోతుంది. అది ఒంటికి వంట పట్టదు, ఓన్లీ ఫ్యాట్ పెరుగుతుందేమో కానీ
ఈ ప్రోటీన్స్ కానీ, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఇవన్నీ బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆ తినే ఆహారాన్ని చూడాలి, అది నోట్లో పెట్టుకోవాలి, వాసన చూడాలి. కళ్ళు తర్వాత రెండోది ముక్కు. ఆ ముక్కు ఆ స్మెల్ తగిలేవాడికి నీ బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తుంది. దాని స్మెల్ వల్లే నీకు ఒక ఆనందం వస్తుంది. నీకు ఇష్టమైనదైతే కోపం వస్తుంది, తినడానికి ఇష్టపడవు. నీకు ఇష్టమైందంటే కంటితోటి చూసినప్పుడు ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చింది మీకు, మళ్ళీ ముక్కుతోటి పీల్చినప్పుడు ఇంకొక థింకింగ్ వచ్చింది. రెండు కూడా ఏమవుతుంది అక్కడ? నీకు ఇష్టమైనవే జరుగుతున్నాయి. ఆ బ్రెయిన్ సిగ్నల్లే నీ బాడీ అంటుంది. విన్నప్పుడు ఏమవుతుంది? నువ్వు ఆహారం తీసుకోవడం వల్ల చక్కగా బాడీకి వంట బట్టి మంచి బలం వస్తుంది. అనవసరమైన ఫ్యాట్లు అయ్యి పెరగవు. అలాగే ఎక్సర్సైజ్ అనేది లేకుండా పోయింది. అందరూ కూడా పూర్వం ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసేవారంటే ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం, అలాగే ఫ్యామిలీస్లో ఈ తిరగలి విసరడం, పోటేయడం, ఇంకోటి తెచ్చిన పప్పులు ఏరుకోవడం, లేకపోతే బియ్యం ఏరుకోవడం, ఇలాగా ఏదో ఒక పని చేసుకునేవారు. ఇప్పుడు అవన్నీ ఆ సిస్టము పోయింది, ప్లస్ టీవీలు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? పని చేయట్లేదు, ఓన్లీ వంట పని తప్ప. లేడీస్ అయితే, జెంట్స్ అయితే హాల్లో కూర్చున్నా కూడా ఎక్కడ కూర్చున్నా వ్యాయామం అనేది పూర్తిగా తగ్గిపోయిందండి. మానవులు అనేవాళ్ళు వ్యాయామం చేసేవాళ్ళు బాగా తగ్గిపోయారు. వ్యాయామం చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? అక్కడ కూడా మళ్ళీ ఆలోచించుకోవాలి. నా శరీర తత్వం ఏంటి? నేను ఏ విధమైన ఎక్సర్సైజ్ చేయాలి? నేను ఏ విధమైన ఆహారం తీసుకుంటే నా ఒబిసిటీ తగ్గుతుంది? అదేవిధంగా నేను ఏ విధమైన ఎక్సర్సైజా, యోగానా, జిమ్మా, ఇంకోటా ఏది చేయాలి? ఏది చేస్తే నా బాడీ యొక్క ఒబిసిటీ తగ్గుతుంది? ఇవన్నీ ఆలోచించుకుని జాగ్రత్తగా వ్యాయామం అనేది చేస్తే ఒబిసిటీ తప్పనిసరిగా తగ్గుతుందండి. అదేవిధంగా ఈ ఒబిసిటీ అనేది రెండు మూడు రకాల బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుందండి. ఎలాగా అంటే ఒక రకం బ్యాక్టీరియా మీ బాడీని లూజ్ చేసేస్తుంది అనమాట. అదొక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. వాళ్ళు పాపం 3 పూట్ల తినటం మానేసి ఒక్క పూట తినే దాంట్లో సగం తిన్నా కూడా ఆ ఆహారాన్ని అతని బాడీ అంతా స్ప్రెడ్ చేసి గుల్ల చేసేస్తాం, బాడీని లూజ్ చేసేస్తాం. వాళ్ళు ఎంత మానినా కూడా వాళ్ళకి ఫుడ్ ఎంత కంట్రోల్ అయినా ఒక 100 గ్రాములు కూడా తగ్గరు. వాళ్ళు ఏం చేయాలంటే వాయు విడంగాలతో చేసిన లేహ్యం ఒకటి ఉందండి, విడంగావ లేహ్యం అంటారు దాన్ని. అలాగే వాయు విడంగాల ద్వారా చేసుకున్న తైలాలు ఉంటాయి. ఆ తైలం బాగా ఒంటికి రాసుకుని ఆ లేహ్యం తింటే దానికి సంబంధించిన బ్యాక్టీరియా చాలా వరకు కంట్రోల్ అయిపోతుందండి. అది తిని ఏం చేయాలి? ఆ టైప్ వాళ్ళు ఒక 100 ml వాటర్ తీసుకుని 30 grams హనీ, 25 to 30 grams హనీ తీసుకుని బాగా వేడి నీళ్ళలో కలుపుకుని బాగా తిరగబోసుకోవాలండి. ఎర్లీ మార్నింగ్ తిరగబోసుకుని మీరు ఆ నీళ్లు అలా వేడిగా ఉండగానే తాగారనుకోండి, కొద్దిగా నిమ్మకాయ పిండండి మస్ట్ అండ్ షుడ్గా. ఎందుకంటే విటమిన్ సి అనేది మస్ట్ అండ్ షుడ్గా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తేనెలో ఉన్న విషాలు ఏమన్నా ఉంటే దానికి విరుగుడు ఓన్లీ నిమ్మకాయ అండి. అంచేత ఎందుకంటే విషం పువ్వుల నుంచి తెచ్చి ఉండొచ్చు తేనె పురుగులు, ఆ తేనెటీగలు. ఆ తేనె మనం తీసుకున్నాం అనుకోండి, ఒళ్ళంతా దద్దులు రావటం, లేకపోతే ఊపిరితిత్తులు, ఊపిరి సలపపోవడం, ఇలాంటివి కూడా ఉంటాయి. తేనెలు అందరూ తేనె మంచిది అనుకుని తెగ తింటూ ఉంటారు, కానీ ప్రమాదం కూడా జరుగుతూ ఉంది ఎప్పుడైనా, రేర్ కేసెస్లో. దాని నుంచి మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొద్దిగా నిమ్మకాయ పిండండి. ఈ విధమైన డైలీ మార్నింగ్, ఈవినింగ్ 2 పూట్ల కనుక మీరు తాగండి. ఇలాగ వేడి శరీరులు అయితే తలపోటు వస్తుంది, కాళ్ళు చేతులు మంటలు వస్తే డోస్ తగ్గించుకోండి, లేకపోతే అది మానేసి ఇంకేదైనా మార్గం చూసుకోండి. అంచేత ఈ విడంగాది లేహ్యం విడంగావ లేహ్యం, విడంగాలతో తయారు చేసిన ఒక నలుగు పిండి కానీ అది కూడా మీరు ఏదైనా దేంట్లో అయినా కలుపుకుని బాగా రాసుకుని ఇది లోపలికి తీసుకోవడం వల్ల ఈ చర్మం మీద ఉన్న పై పొరలో బ్యాక్టీరియా చచ్చిపోతుంది, పొట్టలో ఉన్నది చచ్చిపోతుంది. తేనె అనేది మీ శరీరాన్ని గట్టిపరుస్తుందండి. ఒబిసిటీ తగ్గడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. ఓకేనండి, నమస్కారం.